విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ ఏపీసీఎస్ కు నోటీసులు ఇచ్చింది. భద్రతా లోపాలపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పరిహారం చెల్లింపు వివరాలు అందజేయాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. గాయపడ్డ కార్మికుల పరిస్థితిపై ఎన్హెచ్ఆర్సీ ఆరా తీసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ ఏపీసీఎస్ కు నోటీసులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, విశాఖ స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్ లో ద్రవ ఉక్కుతో ఉన్నటువంటి లాడల్ పేలిపోవడం, సుమారు 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి 150 టన్నుల ఈ ద్రవ ఉక్కు కార్మికులపై పట్టడంతో జరిగినటువంటి ప్రమాదం ఏదైతుందో దాన్ని కేంద్ర జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపైన ఈ రోజు స్పందించింది. సుమోటోగా కేసును స్వీకరించింది. ఎవరైనా ఫిర్యాదు చేసే వరకు కూడా ఆగకుండా మీడియా కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ స్వయంగా విచారణ చేపట్టడం ఈ ఘటన యొక్క తీవ్రతను సూచిస్తుందనే చెప్పొచ్చు. ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధ్యులను జవాబుదారీ చేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా యాజమాన్యం భద్రతా ప్రమాణాలను విస్మరించింది అంటూ కార్మిక సంఘాలు చేసినటువంటి ఆరోపణలపై కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టి సారించింది. ఏదైతే ఈ ప్లాంట్ లో క్రమంగా జరగాల్సినటువంటి సేఫ్టీ ఆడిట్లు, మెయింటెనెన్స్ పనుల్లో నిర్లక్ష్యం వహించడం వలన ఇలాంటి లాడీలు పేలుళ్లు సంభవిస్తాయి. మానవ తప్పిదం జరిగిందా లేకపోతే సాంకేతిక లోపమా అనేది కూడా తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేయడం ద్వారా ఈ ఘటన పైన ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉంది అన్నది కమిషన్ అడిగినటువంటి ప్రశ్న. అయితే 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని కూడా గడువు విధించింది. కేసుల కేవలం విచారణకే కాకుండా బాధితులకు అందాల్సినటువంటి హక్కులపై కూడా ఎన్హెచ్ఆర్సీ దృష్టి సారించిందని చెప్పొచ్చు. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందిందా, గాయపడినటువంటి వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయా, ఈ వివరాలను కూడా ఈ రిప్లైలో 2 వారాల్లో ఇచ్చే నివేదికలో పొందుపరచాలని ఎన్హెచ్ఆర్సీ ఏపీసీఎస్ ను కోరింది. అయితే స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలో కార్మికుల భద్రత అనేది ప్రాథమిక మానవ హక్కు. 1600 డిగ్రీల ద్రవ ఉక్కుతో పనిచేసే చోట అత్యున్నత స్థాయి రక్షణ చర్యలు అయితే ఉండాలి. మరి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవించాయని తెలిస్తే అది ఖచ్చితంగా ఒక క్రిమినల్ నెగ్లిజెన్సీ, నేరపూరితమైన నిర్లక్ష్యం కిందకు వస్తుంది. ఎన్హెచ్ఆర్సీ జోక్యం వల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.